ఈరోజు శాసనసభ ప్రారంభమైనప్పుడు గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల మీద తీవ్రమైనటువంటి అలిగేషన్స్ అనాలా, వ్యాఖ్యలు అనాలా, కామెంట్స్ అనాలా, పేరు ఏమైనా పెట్టుకోండి. అయ్యన్న పాత్రుడు గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో నిజంగానే సీరియస్ కామెంట్స్ అవి. స్పీకర్ గారు ఏమంటారు అంటే, జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశారు. సభా సాంప్రదాయాలు తెలియదా? ఎలా వ్యవహరించాలో తెలియదా? వాళ్ళ సభ్యులు నిరసన వ్యక్తం చేసి గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ఉంటే నవ్వుతూ కూర్చున్నారు అని చెప్పి అంతవరకు ఆగలేదు. స్పీకర్ గారు ఏమన్నారు? పేపర్లు చించి గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే పోడియం మీదకి విసిరేశారు అన్నారు. ప్లే కార్డ్స్ పట్టుకొని వచ్చారు అన్నారు. ప్లే కార్డ్స్ పట్టుకొని వచ్చారన్నారు. పేపర్లు చించి గవర్నర్ గారు ప్రసంగిస్తూ ఉంటే పోడియం మీద ఒక విసిరేశారన్నారు. ఇవి రెండు చాలా సీరియస్ కమెంట్స్. ఎందుకని? గవర్నర్ గారు సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చే ఒక గౌరవ అతిథి. అటువంటిప్పుడు పేపర్లు చించి గవర్నర్ గారి మీద విసిరేశారా? ఇంత జరిగిందా? మరి ఎక్కడ మీడియాలో కనిపించలేదు. మరి ఆ ఫుటేజ్ ఏమైనా కనుక చూపించలేదా మీడియా? ప్లే కార్డ్స్ పట్టుకొని వచ్చారా సభకు? అదేంటి ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం ఏంటి? అది కానీ కరెక్ట్ కాదు కదా. మరి ఇన్ని జరిగాయా సభలు? జరగకుండా స్పీకర్ గారు కమెంట్ చేస్తున్నారా, లేకుంటే జరిగి కమెంట్ చేస్తున్నారా? జనాలకు నిజాలు ఏంటో తెలియాలి. కాబట్టి ప్రభుత్వం, శాసనసభ వ్యవహారాలు చూసేవాళ్ళు ఆ ఫుటేజ్ రిలీజ్ చేయాలి. ఆ ఫుటేజ్ రిలీజ్ చేయాలి. స్పీకర్ గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు అనుకుంటే ఆ ఫుటేజ్ విడుదల చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేయాలి. అండ్ స్పీకర్ గారు తాను మాట్లాడిన మాటలు నిజమే అని చెప్పి చెప్పడం కోసం వాళ్ళు పేపర్లు దించి గవర్నర్ గారి మీదకు విసిరేసిన వీడియో చూపెట్టాలి. వాళ్ళు ప్లే కార్డ్స్ పట్టుకొని ఎక్కడొచ్చారు, ప్లే కార్డ్స్ పట్టుకొని ఎక్కడొచ్చారో అవి కూడా చూపించాలి. గౌరవ స్పీకర్ గారు ఆ విజువల్స్ విడుదల చేయాలి. ఎందుకంటే జనాలకు తెలియాలి కదా. అంటే ఇన్ని జరిగాయి అసెంబ్లీలో, నిన్న ఎక్కడ కనిపించలేదు విజువల్. ఎందుకంటే అసెంబ్లీ లైవ్ కవరేజ్ ఓన్లీ బహుశా వారాంత పలుకులు వాళ్ళకి ఇచ్చి ఉంటారు. ఒకటే ఛానల్కి ఇస్తారు కదా, టీడీపీ ఛానల్కి ఇచ్చి ఉంటారు. వాళ్ళే అందరికీ వాళ్ళు ఏం చూపెడితే మిగతా వాళ్ళు అదే చూపెట్టాలి. ఒకటే ఛానల్ వాళ్ళు ఏం చూపెడితే అదే చూపెట్టాలి. వాళ్ళు చంద్రబాబు గారి ఫేస్ చూపెడితే చంద్రబాబు గారి ఫేసు, లోకేష్ గారి ఫేస్ చూపెడితే లోకేష్ ఫేసు, జగన్ గారి ఫేస్ చూపెడితే ఆయన ఫేసు. లేకపోతే ఇంకెవరైనా గొప్ప గొప్ప అతిరిక్త మహారథులు ఉన్నారు కాబట్టి సభలో వాళ్ళ ఫేసులు చూపెడితే వాళ్ళ ఫేసులు చూపెట్టాలి. అందరికీ ఆ ఛాన్స్ ఉండదుగా, ఒకరికే అదే ఫుటేజ్ అందరూ చూపెట్టాలి. మరి అవన్నీ ఎక్కడ? ప్లే కార్డ్స్ వాళ్ళు పట్టుకొని వచ్చి వాళ్ళ చేతిలో ఉన్న ప్లే కార్డ్స్ చూపెట్టాలి. ప్లే కార్డ్స్ పట్టుకొని సభకి వెళ్ళడం ఏంటి? మరి స్పీకర్ గారు అలా వ్యాఖ్యలు ఎందుకు చేశారు? పేపర్లు నుంచి గవర్నర్ మీద విసిరేయడం ఏంటి? ఎక్కడ జరిగింది? ఆ ఫుటేజ్ కావాలి. జనానికి ఆ హక్కు ఉంది. ఎందుకంటే జనం చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు జనాల మీద చర్చించడం కోసం అక్కడ ఉన్నారు. మరి జనాలకు నిజాలు తెలియాలి కదా. సో మీరందరూ డిమాండ్ చేయాలి. ఇక్కడ పార్టీలో ప్రభుత్వాలు కాదు, సభ ముఖ్యం. సభ ముఖ్యం, అందులో పద్ధతులు ముఖ్యం. సో మీరు కానీ డిమాండ్ చేయండి, ఆ ఫుటేజ్ రిలీజ్ చేయాలి. వైసీపీ వాళ్ళు తీసుకెళ్ళిన ప్లే కార్డ్స్ ఉన్న ఫోటో, ఆ విజువల్, వాళ్ళు చించి ఇసిరేసినటువంటి పేపర్లు పోడియం మీద గవర్నర్ మీద ఇసిరేస్తే ఆ ఫుటేజ్. సో అందరూ డిమాండ్ చేయాల్సిందే. ఎందుకంటే సో దట్ మనకు వాస్తవాలు తెలియాలి కదా, వాట్ ఈజ్ వాట్ అని.